హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. రీసెంట్ గా యుఎస్ కంపెనీ అయిన ఎన్విడియా ర్యాలీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. దాని తర్వాత చాలా మంది ఇండియన్ ఇన్వెస్టర్స్ ఏంటంటే యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. అండ్ వరల్డ్ లో ఉన్న ఈవీ అండ్ ఏఐ సెక్టర్ లో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు అనమాట. వరల్డ్ లో ఎందుకు, ఇండియాలో చాలా స్టాక్స్ ఉన్నాయి కదా, లైక్ టాటా ఎల్ఎక్సీ ఉంది, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉంది, జెన్సర్ టెక్నాలజీస్ ఉందని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎస్, ఇండియాలో కూడా ఏఐ కంపెనీస్ ఉన్నాయి, బట్ చాలా తక్కువ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఈ సెక్టర్ లో ఇవి టాప్ కంపెనీస్ అంటే ప్రామినెంట్ ప్లేయర్స్ కూడా. బిగ్ కంపెనీస్ అన్ని కూడా ఏంటంటే యుఎస్ ఈక్విటీ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయి అనమాట. కమింగ్ ఇయర్స్ లో ఏఐ అండ్ ఈవీ సెక్టర్ స్పేస్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి యుఎస్ఏ లో లిస్టెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన అందరికీ వస్తుంది. నౌ ద క్వశ్చన్ ఈస్, ఇండియాలో ఉంటూ యుఎస్ఏ లిస్టెడ్ కంపెనీస్ లలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనేది. సో ఈ వీడియోలో ఇండియన్ ఇన్వెస్టర్స్ యుఎస్ ఈక్విటీ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చో దానికి ఉన్న వేస్ ఏంటో తెలుసుకుందాం. రీసెంట్ ఇయర్స్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వడం, అలాగే రెగ్యులేషన్స్ లో చేంజెస్ రావడంతో ఇండియా నుండి యుఎస్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ పెట్టడం అనేది కొంచెం ఈజీగానే మారిపోయింది అనుకోండి. యుఎస్ స్టాక్ మార్కెట్ అనేది జియోగ్రాఫికల్ డైవర్సిఫై, అట్రాక్టివ్ గా ఉండడం, అలాగే స్టెబిలిటీ, యుఎస్డి తో కంపేర్ చేస్తే రూపీ వీక్నింగ్ బెనిఫిట్స్, అండ్ టెక్నాలజీ కంపెనీస్ నుండి హై రిటర్న్స్ పొటెన్షియాలిటీ ఉండడం, అండ్ షేర్స్ ని మనం ఫ్రాక్షన్స్ లో బై చేసే ఫెసిలిటీ, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో మనం యాపిల్, అమెజాన్, మెటా, గూగుల్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వరల్డ్ లో ఉన్న టాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. యుఎస్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయండి. ముందుగా మనం ఇండైరెక్ట్ రూట్ గురించి మాట్లాడదాం. ఇండైరెక్ట్ రూట్ లో ఏంటంటే ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ యుఎస్ ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ చేసే 2 మెథడ్స్ అన్నమాట. మోతీలాల్ ఓస్వాల్ అండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా యుఎస్ ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఆఫర్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఈటీఎఫ్స్ అనేవి సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇవి స్టాక్స్, బాండ్స్, సెక్యూరిటీస్ ని బై చేయడానికి చాలా మంది ఇన్వెస్టర్స్ నుండి మనీ పూల్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ లో కాకుండా ఈటీఎఫ్స్ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయ్యి ఉంటాయి, లైక్ ఇండివిజువల్ స్టాక్స్ లో అన్నమాట. సో యుఎస్ఏ ఫోకస్డ్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది అనదర్ ఇండైరెక్ట్ ఆప్షన్ అండి. మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి సెబీ డిఫైన్డ్ లిమిట్ అనేది $7 బిలియన్ అండి. ఈ లిమిట్ అనేది ఆల్రెడీ రీచ్ అయిపోవడంతో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం ఆపేసి ఒక నెల అయిందనమాట. ఈ లిమిట్ మాడిఫై అయ్యేంత వరకు కూడా మనం ఇందులో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేం. సో ఇండైరెక్ట్ రూట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న వేస్ ఇవ్వండి. అండ్ కమింగ్ టు డైరెక్ట్ రూట్ ని ఆఫ్ చేసుకునే ముందు మనం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ బై ది ఇండియన్ గవర్నమెంట్ గురించి తెలుసుకోవాలండి. ఈ స్కీమ్ ఏంటంటే మైనర్స్ తో సహా రెసిడెన్షియల్ ఇండివిజువల్స్ అందరికి కూడా పర్ ఫైనాన్షియల్ ఇయర్ కి $250,000 ఫ్రీగా రెమిట్ చేయడానికి అలో చేస్తుంది అనమాట. అంటే డాలర్ కి 83 రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ ని కన్సిడర్ చేస్తే మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మాక్సిమం 2.08 crores ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ డైరెక్ట్ మెథడ్ లో యుఎస్ ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలోని యుఎస్ బ్రోకర్ ఆఫీసెస్ అలాగే బ్యాంక్స్ ఈ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నాయి అనమాట. ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మెథడ్ లో ప్రాబ్లం ఏంటంటే ఇనిషియల్ ఓపెనింగ్ ఫీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. కమిషన్ స్ట్రక్చర్, హై ఎక్స్చేంజ్ రేట్స్, అకౌంట్ బ్యాలెన్సెస్ కూడా ఎక్కువగా ఉండాలి. సో హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కి మాత్రమే ఇది సజెస్టబుల్. యుఎస్ ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మోస్ట్ ఎఫెక్టివ్ వేలు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి అనమాట, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అనమాట. రీసెంట్ గానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గుజరాత్ గిఫ్ట్ సిటీలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కరెంట్లీ టెస్లా, ఎన్విడియా, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, యాపిల్ అండ్ అదర్ మేజర్ కంపెనీస్ తో పాటు 50 షేర్స్ ని ట్రేడింగ్ కోసం అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఐఎఫ్ఎస్సి రిజిస్టర్ బ్రోకర్ తో ట్రేడింగ్ అండ్ డీమెట్ అకౌంట్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. కరెంట్లీ మెనీ బ్రోకర్స్ ఈ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నాయి అనమాట. అన్ని ట్రేడ్స్ కూడా యుఎస్ డాలర్స్ లోనే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి ఎక్స్చేంజ్ ద్వారా ఫిజికల్ యుఎస్ స్టాక్స్ ని బై చేయరన్నమాట. దానికి బదులుగా డిపాజిటరీ రిసిప్ట్స్ ని ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఈ డిపాజిటరీ రిసిప్ట్స్ అనేవి ఫారెన్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన ఈక్విటీ స్టాక్స్ ని రిప్రజెంట్ చేసే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఫారెన్ స్టాక్ ఎక్స్చేంజెస్ లో డైరెక్ట్ గా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఫారెన్ కంపెనీ షేర్స్ ని హోల్డ్ చేయడానికి డిఆర్ఎస్ అనేవి ఇన్వెస్టర్స్ ని అలో చేస్తాయి అనమాట. ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి డిపాజిటరీ రిసిప్ట్స్ ని గిఫ్ట్ సిటీలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ అయిన హెచ్డిఎఫ్సి ఐబియు ఇష్యూ చేస్తుందండి. హెచ్డిఎఫ్సి ఐబియు ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి ఎక్స్చేంజెస్ ఇన్వెస్టర్స్ తరపున యాక్చువల్ యుఎస్ స్టాక్స్ బై చేస్తుంది అనమాట, అలాగే హోల్డ్ చేస్తాయి కూడా. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే యుఎస్ బ్రోకర్స్ తో సంబంధం ఉన్న న్యూ ఏజ్ ఇండియన్ స్టార్ట్అప్స్ తో అకౌంట్ అనేది ఓపెన్ చేయడం అండి. ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి బ్రోకర్స్ ఏంటంటే వేరియస్ ఫీజెస్ అండ్ బ్రోకరేజెస్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట.
బట్ న్యూ ఇయర్ స్టార్ట్అప్స్ ఏంటంటే జీరో మెయింటెనెన్స్ ఫీజెస్ అలాగే బ్రోకరేజ్ చార్జెస్ ని ఆఫర్ చేస్తుంటాయి. అంతా ఓకే, మరి టాక్సేషన్ గురించి ఏంటి? యుఎస్ ఈక్విటీ మీద టాక్సేషన్ అనేది స్లైట్ డిఫరెంట్ గా ఉంటుందండి. ఇండియా అండ్ యుఎస్ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ DTAA అనేది ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఇండియన్ గవర్నమెంట్ కి మాత్రమే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. యుఎస్ ఈక్విటీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ బై ది 24-month హోల్డింగ్ పీరియడ్ అన్నమాట. ఇండియన్ ఇన్వెస్టర్స్ డివిడెండ్ విషయానికి వస్తే 25% TDS ఉంటుందండి. అయితే ఇన్కమ్ ట్యాక్స్ రూల్ నెంబర్ 128 ప్రకారం ఇన్వెస్టర్స్ రీఫండ్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. యుఎస్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ముఖ్యంగా EV అండ్ AI సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇండియన్ ఇన్వెస్టర్స్ కి డైవర్సిఫికేషన్ అలాగే హై రిటర్న్స్ పొటెన్షియాలిటీ అండ్ స్టెబిలిటీని ఆఫర్ చేస్తుందండి. యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అలాగే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా క్రూషియల్ అండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.